అందరికీ నమస్తే అండి. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలీజ్ చేయబోతున్నారు. సినిమా పేరుతో సహా ఇతరత్ర అప్డేట్స్ కూడా, క్యారెక్టర్ నేమ్స్, మేబీ స్టోరీ లైను, సినాప్సిస్ సాధారణంగా చెప్పరు, స్టోరీ లైన్ అట్లాంటిది కావచ్చు. సో ఎందుకు ఆఫ్రికాలో 95% షూట్ చేయడానికి రీజన్ ఏంటి, అంత బడ్జెట్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ మేబీ 15వ తేదీకి ఒక క్లారిటీ వస్తుందేమో. ఈ సినిమా మీద ఇప్పటి వరకు మన తెలుగు సినిమా అంటే కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే అనుకున్నాం. తెలుగులో ఎవరైనా తీస్తే పాన్ ఇండియా సినిమా మాత్రమే. కానీ ఇది పూర్తిగా తెలుగు వాళ్ళు తీస్తున్న పాన్ వరల్డ్ సినిమా. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి రాజమౌళి గారు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ రాజమౌళి సినిమా అంటేనే ఒక బ్రాండ్ పడింది. ఆర్ఆర్ఆర్ కావచ్చు, దానికి ముందు బాహుబలి కావచ్చు, మేబీ ఒక 10 సంవత్సరాలు అయింది రాజమౌళి సినిమా అంటే ఒక బ్రాండ్ ఏర్పడి. బాహుబలి 1, బాహుబలి 2, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, ఇప్పుడు ఈ సినిమా. ఆల్రెడీ మహేష్ బాబుకి జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ ఉంది. సో మహేష్ బాబు ఇమేజ్కి తగ్గట్టు రాజమౌళి టేకింగ్, విజయేంద్ర ప్రసాద్ గారి కథ జోడించి ఈ సినిమాని భారీ ఎత్తున దాదాపుగా 1188 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నారనమాట. 1188 కోట్లు అంటే ఇండియాలో ఇంత భారీ బడ్జెట్తో ఇప్పుడు వరకు భారతీయ సినీ చరిత్రలో రాలేదు. అలాగే ఈ సినిమా ఎక్కువ షూటింగ్ పార్టు కెన్యా, ఆఫ్రికా ఖండంలోని కెన్యాలో ఆ అటవీ ప్రాంతంలో ఎక్కువగా షూటింగ్ చేశారు. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని సెట్లు వేసి షూట్ చేశారు. అండ్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో షూట్ చేశారు. అలాగే అక్కడక్కడ ఎడారి ప్రాంతంలో కూడా షూట్ చేస్తున్నారు. షూటింగ్ స్టిల్ ఇంకా జరుగుతుందన్నమాట. సో ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదేంటంటే ఆసియాలో అతిపెద్ద నిర్మాణం, అంటే మన ఆసియా ఖండంలోనే భారీ బడ్జెట్ అనుకోవచ్చు. ఈవెన్ చైనీస్ సినిమాలో కావచ్చు, కొరియన్ సినిమాల్లో కావచ్చు, జపనీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకోలేదు. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. 2027లో రిలీజ్ చేస్తారు. 120 దేశాల్లో అంటే స్క్రీన్స్ ఇంకా భారీగా ఉంటాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనమాట. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా మనం ప్రత్యేకతలు చూసుకుంటే, ఈ 15వ తేదీన అంటే ఆల్రెడీ నేమ్స్ ఒక 3 నేమ్స్ ఏవో చర్చలో ఉన్నాయి. ఇది వారణాసి అని అంటున్నారు ఒక పేరు, అలాగే మరో పేరు సంచారి అని నిన్నటి నుంచి ఒకటి పుకారు వచ్చింది, సంచారి అని. ఇలా రకరకాల పేర్లు అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ప్రస్తుతానికైతే గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ అండ్ గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్తో వైరల్ చేస్తున్నారనమాట. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ స్టోరీ అయితే మాత్రం కొంత ఇంటర్నల్గా డివోషనల్ ఎలిమెంట్స్, అంటే ఆధ్యాత్మికత ఉంటుంది. దాంతోపాటు కొన్ని విజువల్ వండర్స్ ఉంటాయి. దాంతోపాటు వరల్డ్ హంటింగ్ కూడా ఉంటుంది అని రకరకాలుగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు భాషలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, జపనీస్, కొరియన్, మాండలిన్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దాదాపుగా ఇన్ని భాషల్లో రూపొందుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. సో ఈ సినిమాని మహేష్ బాబు ఒక ప్రపంచవ్యాప్తంగా అన్వేషించే ఒక క్యారెక్టర్లో కనిపించబోతున్నారంట. సో దీనికి సంబంధించి స్టోరీ రైటర్ అయితే రాజమౌళి గారు ఏ సినిమాకి అయితే అయినా సరే స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారే ఉంటారు. కేవలం ఈ స్టోరీ రైటింగ్కే 1.5 year తీసుకున్నారు. సాధారణంగా రాజమౌళి గారి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి అండ్ SS కంచి, మీకు తెలిసే ఉంటుంది SS కంచి గారు, వీళ్ళు ముగ్గురు స్టోరీ డిస్కషన్స్ చేస్తారు. ఫస్ట్ విజయేంద్ర ప్రసాద్ గారి మైండ్లో ఒక లైన్ వస్తుంది, స్టోరీ లైన్ వస్తుంది. దాన్ని ఆయన సినాప్సిస్గా రాసుకుంటారు. దాన్ని రాజమౌళి గారికి వినిపిస్తారు. రాజమౌళి గారు అండ్ SS కంచి గారు కలిపి అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు ముగ్గురు కూర్చొని దాన్ని స్క్రిప్ట్ వర్క్, సీన్ బై సీన్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. స్క్రీన్ ప్లే అంతా రాసుకుంటారనమాట. సో దీనికి ఈ సినిమాకి 1.5 సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మహేష్ బాబు గారికి స్టోరీ చెప్పడం, ఆయన యాక్సెప్ట్ చేయడం, అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయనకి చెప్పడం, ఆయన క్యారెక్టర్ కూడా దీనిలో ఇంపార్టెంట్, బలమైన
విలన్ రోల్ ఆయన ప్లే చేస్తున్నారు. సో ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత ప్రధాన పాత్రలన్నీ తీసుకోవడం, హీరోయిన్గా ప్రియాంక చోప్రాని తీసుకోవడం, అండ్ ఫస్టే ప్రొడ్యూసర్కి లైన్ చెప్తే ఆయన యాక్సెప్ట్ చేయడం. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాదాపుగా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా తీస్తున్నారు. సో అందుకని అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడ బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్ల. ఫైనాన్షియర్స్ కూడా చాలా నమ్మకంగా ఈ సినిమాకి ఫైనాన్స్ పెడుతున్నారనమాట. బ్యాక్ ఎండ్లో చాలామంది ఫైనాన్షియర్స్ ఉంటారు. ఏదో 1200 కోట్ల బడ్జెట్ అంటే కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే తన చేతుల్లో డబ్బులు పెట్టరు. దీని వెనక ఒక 10 మందో 15 మందో 20 మందో ఫైనాన్షియర్స్ ఉంటారు. వాళ్ళు కూడా తలకు చెయ్యి వేస్తారు. అందులోకి రాజమౌళి సినిమా అంటే ఇంకా వేస్తారనమాట. సో ఇలా స్టోరీ డిస్కషన్స్ అన్నీ కూడా 1.5 years చేశారు. ఆ తర్వాత లొకేషన్స్ చూడడానికి రాజమౌళి గారు 8 నెలలు టైం తీసుకున్నారు. కెన్యా వెళ్ళారు, ఆఫ్రికాలోని ఇతర దేశాలు చూశారు, టాంజానియా అండ్ రకరకాల దేశాలు చూశారు, అండ్ ఒడిస్సాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు, రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు కొన్ని వెళ్ళారు, రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడక్కడ ఎక్కడ ఏ సెట్టింగ్ వేయాలనేది చూశారు. ఇలా మొత్తం లొకేషన్స్ అన్నీ చూసి ఫైనలైజ్ చేయడానికి 8 నెలలు పట్టింది. అంటే ఓవరాల్గా ఈ సినిమాని చూడండి, 2 ఏళ్లకు పైగా టైం తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు దాన్ని. ప్రీ ప్రొడక్షన్కి 2 ఏళ్లకు పైగా తీసుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 నెలలు అవుతుందేమో. ఇంకొక 1 year పాటు షూటింగ్ ఉండొచ్చు మేబీ. అంటే 2026లోనే రిలీజ్. రాజమౌళి సినిమా మనం ఖచ్చితంగా రిలీజ్ చెప్పలేం. 2026 అంటే 2026 రాకపోవచ్చు, దాటుద్ది. 2027 మార్చిలో రావచ్చు, లేదా 2026 అక్టోబర్ టైంకి, అంటే దసరా టైంకి రావచ్చు. సో ఇది షెడ్యూల్ అయితే, అంటే ఖచ్చితంగా రిలీజ్ డేట్ అయితే చెప్పలేదన్నమాట. సో ఈ నెల 15వ తేదీన మాత్రం కంప్లీట్ రివీల్స్ ఉంటాయి. పేరు రివీల్ చేస్తారు, మేబీ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేస్తారు, అండ్ హీరో క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. సో అందరూ మహేష్ బాబు గారి అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజమౌళి గారి అభిమానులు అండ్ భారతదేశంలో సినీ ప్రేమికులు అందరూ కూడా ఈ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారి సినిమాలు అంటేనే ప్రమోషన్స్ భిన్నంగా ఉంటాయి, దీన్ని కూడా ప్రమోషన్స్ అలాగే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద ఈ లడ్డూపల్లెం అని చూస్తున్నారు కదా. సో దీన్ని ఒక భిన్నమైన వెబ్సైట్ అనమాట ఇది, laddupallem.com. మీకు ఇక్కడ వీళ్ళ దగ్గర లభించే ప్రొడక్ట్స్ ఇంకెక్కడా ఉండవు. వీళ్ళు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ రకరకాల సీడ్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు. వాటితో పాటు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. ఇప్పుడు రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, పూస ఇవన్నీ తయారు చేస్తారు. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్, రకరకాల డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో పౌడర్స్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్లో బాదం, జీడిపప్పు, మఖానా కలిపి పౌడర్ చేస్తారు. ఇది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ కలిపి చేస్తారు. దీనివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డ్రై డేట్స్ పౌడర్, అంటే డేట్స్ని బాగా ఆరబెట్టి పౌడర్ చేస్తారు. ఇందులో మీకు షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్లు కానీ డ్రై డేట్స్ పౌడర్ వాడచ్చు, దేనిలో అయినా వాడచ్చు, వాడి తినొచ్చు, ఇబ్బంది ఉండదు. అలాగే మొరింగా, మునగాకు పౌడర్ కానీ అండ్ జామాకు పౌడరు, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, లేదా అజీర్తి, లేదంటే ఇతరత్ర తలనొప్పి లాంటివి, మైగ్రేన్ లాంటివి ఉన్న వాళ్ళు ఇది జస్ట్ ఒక సిప్ తాగితే, వేడి నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసుకొని తాగితే, టీ తాగినట్టు తాగితే అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది. ఈ 2 పౌడర్స్ ఇలా భిన్నమైనవి వీళ్ళ దగ్గర ఉంటాయి. వీలైతే బుక్ చేయండి. షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా షిప్పింగ్ ఫ్రీ. 9997839994కి కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ.